రేవంత్ రెడ్డితో సినీ ఇండస్ట్రీ పెద్దలు రేపు భేటీ కానున్నారు. రేపు ఉదయం 10:30 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో సీఎం రేవంత్ రెడ్డితో సమావేశం కానున్నారు. ఏపీ తెలంగాణ ఫిలిం ఛాంబర్ అసోసియేషన్ భేటీ అవనుంది. పలువురు సినీ నిర్మాతలు ఇండస్ట్రీ పెద్దలతో సీఎం రేవంత్ రెడ్డి చర్చించనున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి అపాయింట్మెంట్ ఇచ్చినట్లు దిల్ రాజు తెలిపారు. హీరోలు, నిర్మాతలు, దర్శకులు హాజరవుతారని తెలిపారు. అందుబాటులో ఉన్న అందరినీ పిలుస్తామని దిల్ రాజు చెప్పారు. బెనిఫిట్ షోలు రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై సినీ ప్రముఖులు చర్చించే అవకాశం ఉంది. చేస్తున్నాం అంటే ఈరోజు హాలిడే కదా, ఆల్రెడీ ఈరోజు మార్నింగే కన్ఫర్మేషన్ వచ్చింది సీఎం గారిది. సో అందరికి మార్నింగ్ నుంచే కమ్యూనికేట్ చేస్తున్నాం. హీరోస్, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరు కలిసి మీట్ అవుతాం. ఎఫ్టీసీ తరఫున ఈ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున ఈ మీటింగ్ ఆర్గనైజ్ చేసాం. రేపు మార్నింగ్ 10 o'clock ఆ మీటింగ్. అందరు హైదరాబాద్లో ఉన్న అందరినీ పిలుస్తున్నాం. అందరూ వస్తారు. అది ఇప్పుడు సీఎం గారు ఆఫీస్ నుంచి సీఎం రాగానే చెప్తాం. రేపు సీఎం రేవంత్ రెడ్డితో సినీ పెద్దలు సమావేశం కాబోతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, రేపు ఉదయం 10:30 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో సీఎం క్యాబిన్లో తెలుగు సినీ పరిశ్రమకు చెందినటువంటి సినీ ప్రముఖులందరితో కూడా మీటింగ్ చేయబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే రేపు వస్తున్నటువంటి సినీ ప్రముఖులు ఎవరెవరు అనేది మాత్రం చూస్తుంటే తెలంగాణ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి చెందినటువంటి వాళ్ళు, దాంతోపాటు ఏపీ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్, సెక్రటరీతో పాటు కొంతమంది నిర్మాతలు, మరి కొంతమంది హీరోలు కూడా వస్తున్నట్టుగా చెప్పడం జరిగింది. అంటే రేపు మార్నింగ్కి ఎవరెవరు వస్తుందని ఒక కన్ఫర్మేషన్తో వస్తుందని చెప్తున్నారు. అయితే రేపు ఉదయం 10:30 గంటలకు మాత్రము సీఎం అపాయింట్మెంట్ ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఏ అంశాలపైన చర్చిస్తారు అనేది కూడా ఇప్పుడు చూడాల్సింది. ఎందుకంటే ప్రస్తుతం సంధ్య థియేటర్ ఇష్యూ ఎంతో చాలా వరకు కూడా ఇది. ఎందుకంటే రేపు తప్పనిసరిగా ఈ అంశంపైన అయితే రేపు అక్కడ చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ఇష్యూస్ సంఘటనలు జరిగితే మాత్రం అంటే చాలామందికి అంటే ముఖ్యంగా సినీ ఇండస్ట్రీతో పాటు ఇటు కామన్ పీపుల్ కూడా ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దీనిపైన ఎలా ఉండాలి అనేది కూడా ఇక్కడ, ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే సినిమాలు, పెద్ద సినిమాలు కూడా కొంత నియంత్రణ పాటించుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఈవెంట్లు కానీ లేకపోతే ఏదైనా సెలబ్రేషన్స్ జరుగుతున్నప్పుడు కూడా ఎటువంటి సంఘటనలు జరగకుండా దీనిపైన చాలా వరకు కూడా ఇండస్ట్రీ, ఇటు ప్రభుత్వం కూడా ఒక సమన్వయంతో పోయడానికి అవకాశం ఉంటుంది. దానిపైన కులంకుషంగా చర్చించే అవకాశం ఉంది. దీంతోపాటు తెలంగాణలో ఫిలిం డెవలప్మెంట్కి సంబంధించి ఏమేం కార్యక్రమాలు నిర్వహించాలనేది పైన కూడా ప్రముఖంగా చర్చించే అవకాశం ఉంది. అంటే ముఖ్యంగా తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలకు పెద్దపీట వేస్తూ అలా సినిమాలకు నిర్మాణంకు జరిగే విధంగా ప్రభుత్వం కూడా కొన్ని సూచనలు చేసే అవకాశం ఉంది. అలాంటి సినిమాలకే ప్రభుత్వం నుంచి కూడా కొంత ఫండ్ కూడా వచ్చే ప్రోత్సాహాలు, సబ్సిడీలు ఇలాంటివి కూడా ఇచ్చే అవకాశం ఉంటున్నట్టుగానే తెలుస్తుంది. దీనికి సంబంధించి షోలు రద్దు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీనిపై కూడా సినీ ప్రముఖులు చర్చించే అవకాశం ఉందా? మరోవైపు టికెట్ రేట్ల అంశంపై కూడా చర్చ జరగొచ్చా? తెలంగాణ అసెంబ్లీలో సీఎం రేవంత్ రెడ్డి బెనిఫిట్ షోలకి అసలు పర్మిషన్ ఇవ్వను అన్నాడు. మరొక మాట కూడా ఆయన చెప్పడం జరిగింది. తాను సీఎంగా ఉన్న రోజులు కూడా బెనిఫిట్ షోలకు మాత్రం పర్మిషన్ ఇవ్వను, టికెట్ రేట్లు పెంచుకోవడానికి కూడా అవకాశం ఇవ్వని చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపైన ప్రధానంగా చెప్పే అవకాశం ఉంటుంది. ఇటు సినీ ఇండస్ట్రీ కూడా వీళ్ళు కూడా అడుగుతారు. ఎందుకంటే పెద్ద సినిమాలు వస్తున్నప్పుడు ఆ బెనిఫిట్ షోలు ఉంటేనే సినిమాకు ప్రమోషన్ ఉంటుందని చెప్తున్నారు. దాంతోపాటు ఒక వారం రోజులు టికెట్ రేట్లు పెంచుకుంటేనే తమ బడ్జెట్కి గిట్టుబాటు అవుతున్నట్టుగా కూడా సినీ ప్రముఖులు చెప్తారు. కానీ ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పాడు కాబట్టి ఇప్పుడు సీఎం వర్షన్ ఏ విధంగా ఉంటుంది అనేది కూడా ఇక్కడ ప్రధానంగా చర్చ అయితే జరిగే అవకాశం ఉంది. ఇదే రేపు ప్రధానంగా ఆ సినీ ఇండస్ట్రీ కూడా ఒక క్లారిటీ కూడా ఇచ్చే అవకాశం ఉంది. అంటే భవిష్యత్తులో పెద్ద సినిమాలు కానీ ఉంటే మాత్రం వాటికి ఏ విధంగా చూడాలి అంటే ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన దానికి సినీ ఇండస్ట్రీలో అడుగుతున్న దానికి కొంత సమన్వయం ఉండే విధంగానే రేపు ఆ డిస్కషన్ కూడా ఉండే అవకాశం అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. సినిమా టికెట్లు కానీ బెనిఫిట్ షోలు కానీ. దీంతో పాటు ఇప్పుడు తెలంగాణలో సినిమా డెవలప్మెంట్కి సంబంధించి ఏమేమి చర్యలు తీసుకోవాలి, ముఖ్యంగా తెలంగాణ యువతకి ఎంతోమంది కళాకారులు, పేద మధ్య తరగతి కళాకారులు ఉంటారు. కాబట్టి అలాంటి వాళ్ళందరూ ఎంకరేజ్ చేయాలంటే ఒక సిస్టమ్ రావాలి. అలాంటి సిస్టమ్ తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏ విధంగా తీసుకొస్తుంది అనేది కూడా చూడొచ్చు. అయితే తెలంగాణ సినిమా పరిశ్రమ అభివృద్ధికి కావాల్సి ఫండ్స్ కూడా కావాలంటే దీనికి సంబంధించి కూడా దిల్ రాజు కొంత ఫండ్ కూడా అడిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎఫ్డీసీలో కొంత ఫండ్ ఉంటే దాని ద్వారానే మిగతా అన్ని కార్యక్రమాలు కూడా చేయడానికి అవకాశం ఉంటుందని చెప్తున్నారు. ప్రముఖంగా చెప్పాలంటే హైదరాబాద్లో ఎప్పుడు కూడా ఫిలింకి సంబంధించి చిల్డ్రన్ ఫిలిం ఫెస్టివల్స్, దాంతోపాటు
దాంతోపాటు ఫిలిం ఫెస్టివల్స్ కూడా చేరిపోయి గతంలో జరిగాయి, కానీ తర్వాత ఈ మధ్య అసలుకి జరగనట్టు పరిస్థితి ఉంది. కాబట్టి అలాంటివి కూడా చేస్తుంటే తెలంగాణ యొక్క భవిష్యత్తు కూడా ఇది ఉపయోగపడుతుంది అనే ఒక మాట కూడా ఇప్పటి నుంచి వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి దీన్ని కూడా సీఎం దృష్టికి తీసుకుపోయే అవకాశం ఉంది. ఇంకొక విషయం ఏంటంటే ప్రస్తుతం మనం చూడాల్సింది ప్రతి ఒక్కరు కూడా ప్రాంతీయ సినిమాలను అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇదే ఇప్పుడు ప్రభుత్వం కూడా చెప్పే అవకాశం ఉంది. గతంలో సినిమాటోగ్రఫీ మంత్రి అయినట్టు కోమటిరెడ్డి కూడా చెప్పారు, తెలంగాణ సంస్కృతికి సాంప్రదాయానికి సంబంధించినటువంటి అలాంటి సినిమాలు ప్రోత్సహిస్తాం, వాటికి సబ్సిడీ ఇస్తామన్నారు. అంతే ఇప్పుడు మనం చూడొచ్చు బెంగాలీ సినిమాలు, వాళ్ళు బెంగాలీ సినిమాలు ఉంటాయి, దాంతోపాటు మహారాష్ట్రకు సంబంధించి చూస్తే మరాఠీ సినిమాలు ఉంటాయి, ఒరిస్సాకి సంబంధించి చూస్తుంటే ఒరియా సినిమాలు ఉంటాయి. అంటే ఏ ప్రాంతానికి ఆ ప్రాంతానికి సంబంధించిన సాంప్రదాయ కళలను ప్రోత్సహిస్తూనే అక్కడ ఉన్న యువతకు ఉపాధి కల్పించే విధంగా ఉండాలి. సో ప్రస్తుతం చూస్తుంటే తెలంగాణలో కూడా అలాంటిది తెలంగాణ సాంప్రదాయాలకి సంబంధించినటువంటి సినిమాలను, కల్చర్కి సంబంధించిన వాటిని తెలంగాణ సంస్కృతి ప్రోత్సహిస్తూ చరిత్రను భవిష్యత్ తరాలకు కూడా గుర్తించే విధంగా చేయడానికి కూడా కథలు కూడా తయారు చేసుకునే అలాంటి సినిమాలకు ప్రోత్సాహం కూడా ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీటిపైన ఎక్కువ ఫోకస్ కూడా ఇటు ప్రభుత్వం పెట్టే అవకాశం ఉంది. వాటితో పాటు ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు ఉంటే కూడా వాటిని కూడా ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది. రేపు 10:30 గంటలకు పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్లో సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. కాబట్టి సినీ ప్రముఖులందరూ కూడా దీనికి హాజరయ్యే అవకాశం ఉంది. నిర్మాతలు తనకు ఇబ్బందులు వాటితో ప్రస్తావించవచ్చు. తెలంగాణలో ఇంకెక్కడెక్కడ షూటింగ్స్ చేసుకోవచ్చు ఏంటి అంటే ప్రస్తుతం టూరిజం కూడా డెవలప్మెంట్ కావాలి. కాబట్టి దానిపైన కూడా ఫోకస్ పెట్టే అవకాశం అయితే ఉంది. సంధ్య.